నిన్న కేబినెట్ మీటింగ్ తదనంతరం జరిగినటువంటి పరంపరలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఏ వర్గానికి న్యాయం చేసేళ్ళు? మహిళలకు చేయలే, రైతాంగానికి చేయలే, యువకులకు చేయలే, ఆటో డ్రైవర్లకు చేయలే, కార్మికులకు చేయలే, ఏ ఒక్క వర్గ ప్రయోజనం, పారిశ్రామికవేత్తలకు చేయలే, ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా పనిచేయనటువంటి నిరర్ధక ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఉంది అని అంటే అది ముమ్మాటికి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే. వెరసి మేము చెప్పేది అన్ని విషయాలలో ఘోరమైనటువంటి వైఫల్యం ఒకవైపు తెలంగాణ ప్రజానికానికి అందిస్తూనే మరొక వైపు మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామని మాటలు, దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజ జీవితంలో వాళ్ళు మనకిస్తున్న బాధలు కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి కానీ కాళ్ళు కడప దాటలేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది. కాబట్టి క్యాబినెట్ మీటింగులు పెట్టినా, శాసనసభ సమావేశాలు పెట్టినా, బహిరంగ సభలు చెప్పి మాట్లాడినా ప్రజలకు ఒరిగింది శూన్యం. కాబట్టి ఈ 18 మాసాల కాలం తెలంగాణ పాలిట చీకటి కాలం. ఇప్పటికైనా పరిపాలన పైన పట్టు సాధించి సంపదను సృష్టించేటువంటి మెలకువలు తెలుసుకొని నమ్మించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం ద్వారా శభాష్ అనిపించుకొని కానీ 5 గంటల క్యాబినెట్ మీటింగ్ పెట్టినాం, ఏదో చేసినాం అనేటువంటి అసలు ప్రజలకు ఆశిస్తున్నటువంటి దానికంటే భిన్నమైనటువంటి ఆలోచనలతో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు చిత్కారం తప్పదు. కేసీఆర్ గారు చేసిన దానికన్నా రివర్స్ చేయాలి, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి మూర్ఖత్వంతో ఇది తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేటువంటి విధానాలకు స్వస్తి చెప్పి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ గౌరవంగా ఉండేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచిస్తా ఉన్నాం. సెలవు.